5 లక్షలు పెట్టి 15 లక్షలు పెట్టి పెట్టిన సభల ద్వారా ఎంతమంది మార్పు పొందుతున్నారంటే మార్పు తర్వాత సంగతి, కానీ కనీసం ప్రభావితం వారు చేపడటం లేదు. ఇన్ని వర్తమానాలు మందిరాలు వినట్లేదా మనవాళ్ళు? వర్తమానాలు విన్న మనవాళ్ళకే దిక్కు లేదు. ఎన్ని వర్తమానాలు, ఇన్ని వర్తమానాలు విన్న మనవాళ్ళకే దిక్కు లేనప్పుడు బయట వాళ్ళు అప్పుడప్పుడు అలా 1-2 మాటలు విన్న వాళ్ళు మార్పు వస్తుందా? రాదు. మరి ఎలా మార్పు వస్తుంది? ఎలా సువార్త ప్రకటించబడుతుందో తెలుసా? నువ్వు ఉద్యోగం చేస్తుంటావు చూడు, నీ మాట అక్కడ ఏముంటుంది? విలువ ఉంటుంది. నీతో పనిచేసేవారు ఉంటారు, నీ పనిచేసేవారి దగ్గరికి నేను వచ్చి మాట్లాడితే వాళ్ళు వినరు, కానీ నువ్వు మాట్లాడితే వింటారు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి. ఈ రక్షించుకున్న తర్వాత నువ్వు చేయాల్సినటువంటి ఒక పని ఉంది. కానీ ఈ రక్షించుకున్న పనినే నువ్వు అర్థం చేసుకున్నప్పుడు దేవుడి పని నువ్వు చేయలేవు.